పరిశుద్ధులైన తండ్రి, గరుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనములు. ఓ పాపి పట్ల మీకున్న ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. పాపి పాపం చేత మరణం కాకుండా మరణం నుండి విడిపించుటకు తండ్రి మీకున్న సమస్త సౌఖ్యమును విచ్చి లోకంలోకి వచ్చిన మీ ప్రేమ కొరకు వందములు. మా పట్ల మీకున్న కనికరము కొరకు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. ప్రభా, గత కాలమంతా మీ రెక్కల్లో భద్రపరిచి నేడి సమయం మాకు దయచేసినారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. ఎంతవరకు నైనా నా ప్రియ సోదరులతో మీరుండి పాటలు ఎందును ప్రార్థన ఎందును మీ సన్నిధి ఉంచినందుకు మీ కొందరు మీ బిడ్డలు చేసిన ప్రార్థనకు తగిన ప్రతిఫలమును మీరు మాకు దయచేయండి. ఏమడిగినారో వాటిని మేము ఈ దినం పొందిన సహాయం ఇచ్చే మీ ఆత్మను మాతో ఉంచుమనైనా మాతో మాట్లాడి బలహీనను నిష్ప్రయోజకులను నన్ను కనికరించి మీ కృపలను జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మీ రక్తులను కడిగి మీ నోటి బోరగా వాడుకొలుసు నాకును నా ప్రియ సోదరులకు కావలసిన జీవాహారం మీరు మాకు అనుగ్రహించి మీ ఆత్మ మీద సమృద్ధిగా కుమ్మరింపచేయండి. మా హృదయంలో సిద్ధపరిచి మీ వాక్యమాలను ఫలించకు మీ కృప దయచేయండి. సమస్త వ్యతిరేక ఆత్మను బంధించి మీ సన్నిధి మాకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అనేది పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఐగుప్తు యొక్క ఆశలను అసహించుకుంటూ నేర్చుకోవాలి. ఆత్మ శరీరము రెండు ఉన్నాయి. దేవుడు ప్రేమమయుడు. మనం ప్రేమించి మన కొరకు మనం నశించిపోటుకు ఇష్టపడక మన కొరకు ఒక రాజ్యమును సిద్ధపరిచినాడు. ఆ రాజ్యంలో ఆయన ప్రజలే ఉంటారు. అందరూ ఉంటానికి వీళ్ళేది, ఆయన ప్రజలే ఉంటారు. అయితే ప్రతి ఒక్కరము ఆయన బిడ్డలమే అని మీరు అనుకోవచ్చు. నవ్వు ఆయన బిడ్డలమే, కానీ ఆయన మాట వినకుండా దారి తొలగిపోయి లోకములో ఉన్న వాటిని ప్రేమించే మనుషుడు తను తాను తండ్రికి దూరపరుచుకుంటున్నాడు. దానివల్ల జరిగేది ఏమిటంటే ఈ లోకంలో శత్రువు లోక ఆకర్షణ పెట్టి దేవుని రెక్కలను ప్రక్కకు లాగి దెమ్మరిస్తూ ఉంటాడు. దెమ్మరించడం ఎంతవరకు దెమ్మరిస్తూ అంటే ప్రేసులారా, లోకా సువార్తలో 10వ అధ్యాయము 30వ వాక్యం నుంచి మీరు చూసినట్లయితే యెరూషలేము అనగా దేవుని పట్టణము, దేవుడు నివసించే స్థలము, దేవుని రెక్కల కింద ఉండేటువంటి ఒక మనిషి యొక్క జీవితం అది. దేవుని రెక్కల కింద ఉన్న మనుషులు సంతోషంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు, అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంటాడు, ఏ కొరత ఉండకుండా ఉంటాడు. ఈ లోకంలో శత్రువు లోక ఆకర్షణ పెట్టి మనం లాగివేయటానికి చూస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు నరకాన్ని మొదటగా ఏర్పరచలేదు. పరలోకాన్ని, సంతోషాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఏదేని వనం ఉన్నది కానీ నరకం లేదు. ఏదేని వనములో మనుషునికి కావాల్సిన సమస్తము ఉన్నాయి. మనుషులకు ఉన్న సంతోషం అక్కడ ఉన్నది. అయితే ఆ సంతోషమును దేవుడు తన బిడ్డలు పొందవలని ఆశించారు, కానీ వారు దేవుని మాట వినకపోయినారు. అందువల్ల వారి జీవితాల్లో వారికి వారుగా దేవుని నుండి దూరం అయిపోయినారు. క్షేమాన్ని పోగొట్టుకున్నారు, సంతోషాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే క్షేమాన్ని సంతోషాన్ని పోగొట్టుకుంటే దేవుని మాట వినకపోవటం వల్ల దేవునికి దూరస్తులైనారు. దేవునికి దూరస్తులైన వెంటనే శత్రువు ఆస్థానంకు ధరించినాడు. మొదలుగా శత్రువు వచ్చి వారి మనస్సులో దేవునికి వ్యతిరేక విరోధమైన భావాన్ని పెట్టాడు. విరోధమైన భావం ఎప్పుడైతే వచ్చిందో దేవుని మాటను తృణీకరించే స్వభావం వచ్చింది. దేవుని మాట తృణీకరించినప్పుడు వారి కన్నులకు ముసుగు వేయబడే కనుక వారు ఆ పట్టణం నుంచి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ యొక్క క్షేమమయకరమైనటువంటి ఏదేని వనముల నుండి బయటికి వెళ్ళవలసి వచ్చింది. బయటికి వెళ్ళిన తర్వాత ఆ భూమి శాపగ్రస్తమైంది. ఆ శాపగ్రస్తమైన భూమి శాశ్వతం ఉండదు, క్షణికమైంది, క్షణమైపోయింది.
తన బిడ్డలు ఆ యొక్క క్షయమైపోయే దానిలో వారి దేవుని తిరుగుబాటు చేసి వెళ్ళినప్పటికీ దేవుడు ప్రేమామయుడు కనుక ఆ శాపగ్రస్తమైన ఆ భూమితో పాటు ఆ బిడ్డలు శాపగ్రస్తులు కాకూడదు. అది దేవుని యొక్క ప్రేమ. అందుకనే శాపగ్రస్తులైన తన బిడ్డల దగ్గరకు దేవుడు ఎదుగుచూ వెళ్ళినాడు. దేవుడు వెదుగుచూ వెళ్ళి వారిని ఆశ్రయించి వారి కుమారుని ఇచ్చినాడు. వారి దీవెనల మీద మనసు పెట్టినారు, కానీ దేవుని ప్రేమను వారు అర్థం చేసుకోలేకపోయినారు. అందువల్ల ప్రేసోలరా అక్కడ శత్రువు బిడ్డల మధ్య శత్రుత్వాన్ని పెట్టాడు. ప్రేమ పోయినది కనుక తిరుగుబాటు స్వభావం పెట్టినాడు. ఈ తిరుగుబాటు స్వభావం అనేది దేవుని మీద ప్రధాన దూతైన సాతాను యొక్క స్వభావం. వాడు తిరుగుబాటు చేసినందువల్ల భూలోకంలోకి నెట్టివేయబడినాడు. అప్పుడు అతడు తన దేవుని యొక్క బిడ్డలను పోషిస్తున్నాడు కనుక అతనికి భూమి శపింపబడింది, అతనికేమో నరకం ఏర్పరచబడింది. ఆ నరకం అనేది ఆరని అగ్ని. యుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ భయంకరమైన దాన్ని అక్కడ ఏర్పరిచినప్పుడు ప్రేసోలరా ఇక్కడ మనం చూసినట్లయితే శత్రువు తనకు ఏర్పరచబడిన అగ్నిగుణంలో ఒక్కడిగా ఉండడానికి ఇష్టపడక ఈ లోకంలో ఉన్న మనుషులను ఆకర్షణ చేసినాడు. ఏం చేసినాడండి? ఈ పండు తినవచ్చు, తింటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నువ్వు దేవుడు వంతుడు అవుతావు, నువ్వు చనిపోవు. సో ఎలాంటి ఆస్తులు పెట్టినాడు కనుక ఆ ఆస్తులు అప్పుడు నుండి ఇప్పటికి వచ్చినాయి. ఎందుకంటే అలాంటి ఆస్తులు పెట్టి మనిషిని తనతో పాటు తనకు స్నేహితులుగా నరకులు కూర్చోబెట్టాలి. ఎక్కడ ఉండవలసిన వారు నిత్య సంతోషంలో ఉండవలసిన వారు నిత్యము శ్రమల పాలు కావటానికి దుఃఖంలో ఏడ్చు ఈ లోకంలోనే వారు శ్రమ పాలవుతారు. దెమ్మరించే స్వభావం కానీ నరకం ఏర్పడబడింది. పరలోకం మొదట ఏర్పరచబడింది, నరకము తర్వాత ఏర్పరచబడింది. పరలోకం దేవుని బిడ్డల కొరకు ఏర్పరచబడింది, నరకము శత్రువుకి ఏర్పరచబడింది. అయితే ఇక్కడ లోకంలో ఆకర్షణ పెట్టినాడు శత్రువు. ఎందువల్లంటే ప్రేసోలరా శత్రువు మనిషిని మనస్సులో లోకాకర్షణ పెట్టినాడు. ఎందువల్ల లోకాకర్షణ వచ్చిందంటే ఈ శరీరము మంటి నుండి తీయబడింది. అందరికీ తెలుసు వాక్యము, అయినా నేను చెప్పాలి. అది దేవుని ఏర్పాట్లు నాకు తెలియదు. దేవుడు ఎందుకు చెబుతున్నాడో, మరి ఎవరి కోసం చెబుతున్నాడో, లేకపోతే నా కోసం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రేసోలరా ఈ దినముల్లో నేను చాలా పోరాటంలో ఉన్నాను. ఏం పోరాటం అంటే అంతకుముందు ప్రార్థన చేసుకునేవాడిని, బోధించేవాడిని, దేవునితో ఉండాలని ఆశించేవాడిని. నేను పరలోకంలో ఉంటానని కూడా ఒక రకంగా నమ్మాను. కానీ ఇప్పుడు వచ్చే సమయంలో శరీరము ఆత్మ రెండు కూడా పోరాడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు శరీరానుసరణ మనస్సు మరణం, శరీరానుసరణ మనస్సు దేవునికి విరోధము, శరీరానుసరణ మనస్సు దేవుని సంతోషపరచదు. ఈ వాక్య భావాలు జాగ్రత్తగా చూసినప్పుడు ఈ శరీర స్వభావం కలిగితే దేవుని సంతోషపరచక దేవునికి విరోధిగా ఉంటాడు కనుక ఇతడు దేవునితో ఉండడానికి అవకాశం లేదు. అయితే మరి శరీరం ఏంటి, శరీర స్వభావం ఏంటి అనేది పరిశీలన చేసినప్పుడు లోకస్వార్తలో నీ సహోదరుని నువ్వు ప్రేమించు, ప్రేమించిన వాడినే ప్రేమించవద్దు, నేను ద్వేషించిన వాడిని ప్రేమించు, నీకు ఇవ్వలేని వారికి నీవు ఇవ్వు, నీ శత్రువుని ప్రేమించు అంటూ ఆ వాక్యం చదివే సమయంలో పరలోక ప్రార్థన నాకు జ్ఞాపకం వచ్చింది. పరలోక ప్రార్థనలో చూస్తుంటే మాకు చిన్న వారిని మేము క్షమించు ప్రకారము మా రుణములు క్షమించము అంటే మేము క్షమిస్తేనే మీరు నన్ను క్షమించండి. మనం ఏం అడుగుతున్నాం దేవుని, నేను నా శత్రువుని నన్ను ద్వేషించే వారిని క్షమిస్తేనే మీరు నన్ను క్షమించండి. నేను క్షమించకపోతే మీరు నన్ను క్షమించవద్దు. క్షమించకపోతే ఎక్కడ ఉండాలి? నరకంలో ఉండాలి. ఈ విషయాలు చూసినప్పుడు ప్రేసోలరా నా భక్తి జీవితంలో, నా సేవ జీవితంలో నేను చాలా యోచన చేస్తూ కూర్చున్నప్పుడు చాలామంది మేలుపోతే వెళ్ళినారు, చాలామంది అనేక అద్భుత కార్యాలు చూసి వెళ్ళినారు. అయినా సరే నేను అక్కడికి ప్రేమిస్తూ వచ్చినా కానీ కొంతకాలమునకు వారిని ప్రేమించలేని స్వభావం వచ్చింది. ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేసినాను. అందువల్ల ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా జీవిత మార్గం ఏంటి? నేను నిజముగా దేవుని వాక్య ప్రకారం జీవిస్తే ఆ ప్రియ సహోదరుని
తెలియక వారు వెళ్ళినారు, నేను క్షమించలేకపోయినాను కనుక నేను ఆయన రాజ్యం ఉండటానికి వెళ్ళాను. క్షమించే స్వభావము, ప్రేమించే స్వభావము లేని మనుషుడు మహిమలో ఉండలేడు. ఎందుకు తెలుసునా? నీతి, ప్రేమ, సమాధానము, సంతోషము దేవుని రాజ్యంలో ఉన్నాయి. ప్రేమ లేని వాడు ఉండలేడు. ప్రేమ ఉంటే ప్రేసలరా ముఖం వేశారు, ముడకేటం పెట్టారు, రెల్లిచ్చారు, అపహసిస్తున్నారు, ముఖమును ఉమ్మేశారు, 3 సెల్లు కొట్టారు, లేవనెత్తారు, 3 సెల్లు ఏలాడుతూ ఉన్నాడు. 3 సెల్లు ఏలాడుతూ ఉంటే ఏమన్నాడు తెలుసు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని. నాకు అక్కడ సిలువు కొట్టలేదు, నాకే గాయాలు లేవు, కానీ నేను ఎందుకు ప్రేమించలేదు? నా తండ్రి నన్ను ప్రేమించాడు. నేను ప్రేమించకపోతే నేను శరీరానుసారం మనుషుడే కదా, కానీ నా శరీరానుసారం మనసుతో నేను ఎలాగ మహిమలో ఉండగలను? ప్రియ సోదరా, పరిశీలన లేకుండా, హృదయం అనే భూమిని దున్నకుండా నువ్వేదో వచ్చి వెళ్ళే వ్యక్తి అయితే పరలోకంలో ఉండలేవు. ప్రార్థన చేయవచ్చు, పాటలు పాడవచ్చు. ఆయన ప్రేమమయుడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను పరలోకంలో చేర్చుకునే కొరకు నీతిని బట్టి కాదు, కానీ ఆయన ప్రేమను బట్టి, ఆయన దయని బట్టి దేవునికి దూరస్తులైన మనలను ఆయనకు సమీపస్తులుగా చేసుకునే కొరకు ఆయన దిగి వచ్చినాడు. ఎలాగ దిగి వచ్చినాడు? శత్రువు తరలించిన తర్వాత కూడా సంపూర్తిగా నువ్వు నీవు నేను భ్రష్టులమైనా కూడా దేవుడు మనల్ని ప్రేమించి అక్కడ తెచ్చుకోవాలి. అందువల్లే ప్రేసులరా, ఆ యెరూషలేము అనే దేవుని రెక్కల నుండి ఒక మనుషుడు దిగి వెళ్ళినాడు. ఆ మనుషుడు ఎవరు అంటే పరిశీలించుకుంటే నేనే. నా తండ్రి మాట వినకుండా, నా తండ్రి ప్రేమ లేకుండా, నా తండ్రి లాంటి క్షమించే స్వభావం లేకుండా నేను ఆయన ప్రక్కన ఎలా కూర్చోగలను? ఆయన నన్నెంత ప్రేమించినారు.